ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, కానీ ఆ చెట్టు పడిపోయింది. ఇంతవరకు మీకు తెలుసు, కానీ ఆ చెట్టు మళ్లీ చిగురు వేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. 150 ఏళ్లు అలరించిన సినిమా చెట్టు చిగురేస్తోంది. వెండితెర మీద ఆకుపచ్చగా మెరిసిన వృక్షరాజం నేల కొరిగి తిరిగి మొలకెత్తుతోంది. నీడను పంచిన నిద్రగన్నేరు చెట్టు శాశ్వతంగా నిద్రపోయిందన్న విషాద వార్తను ఇప్పుడిప్పుడే చెరిపేస్తోంది. ఏ గోదావరి గట్టు మీద నుంచి ఒరిగిపోయిందో అదే గట్టు మీద మరో 100 ఏళ్లు బతకడానికి చిగుళ్లను తొడుక్కుంటోంది. తరతరాలకు నీడను పంచి జాడను చెప్పి చరిత్రను శాఖోపశాఖలుగా విస్తరించి ప్రకృతి విలయాలను తట్టుకొని నిలబడ్డ వృక్ష శిఖరం మళ్లీ లేలేత చిగుళ్లతో ఊపిరి పోసుకుంటోంది. సినిమా చెట్టును తిరిగి బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మొన్నటి వానలకు శిఖరం లాంటి చెట్టు కూలిపోయిందన్న పిడుగులాంటి వార్త కలచివేసింది. దాంతో అనుబంధం ఉన్న సినిమా పెద్దలు చాలా మంది అక్కడికి వచ్చి ఆవేదన చెందారు. రోటరీ క్లబ్ ఒక అడుగు ముందుకేసి చెట్టును ఎలాగైనా బతికించాలని కంకణం కట్టుకుంది. పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చెట్టు మొదలు నుంచి 4 అడుగులు కట్ చేశారు. 2 భాగాలను కలిపారు. రసాయనాలు పూసి చెట్టును పునఃప్రతిష్ఠించారు. ఇలా చేస్తే 50 రోజులకు చిగురిస్తుందని అనుకున్నారు. కానీ నెల రోజులకే చిన్న చిన్న మొలకలు కనిపించాయి. చెట్టు మళ్లీ పచ్చగా నవ్వుతోంది. లేత లేత పిలకల్ని చూసి ప్రకృతి ప్రేమికులు, ఆ ఊరి ప్రజలు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఏదైనా ఊరికి పేరొచ్చిందంటే ఆ ఊళ్ళో పుట్టిన రాజకీయ నాయకుల వల్లనో, చదువుకున్న వాళ్ల వల్లనో, లేదంటే ఇంకేదో గొప్ప పనులు చేసిన వాళ్ల వల్లనో పేరొస్తుంది. కానీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి మాత్రం ఒక చెట్టు వల్లనే పేరొచ్చింది. అది గోదావరి గట్టుపై ఉండటం వల్లే ఊరికి వెలుగొచ్చింది. సినిమా కెమెరాలన్నీ చెట్టు దగ్గరికి నడిచొచ్చాయి. వెండితెర మీద చెట్టును ఆవిష్కరించాయి. వృక్షరాజం నీడన ఎన్నో సినిమాలు పచ్చగా ఊపిరి పోసుకున్నాయి. ఈ సినిమా చెట్టు ఒక చరిత్ర. ఈ చెట్టు ఒక సెంటిమెంట్. ప్రతి ఇంటికి సొంత మనిషి, ప్రతి మనసుకి సాంత్వన ఇచ్చే తరువు, బతుకు తెరువునిచ్చిన కల్పతరువు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నిద్రగన్నేరు చెట్టు మళ్లీ ఊపిరి పోసుకుంటోంది అంటే మనింటి మనిషెవరో మళ్లీ పలకరిస్తున్నంత హాయిగా ఉంది. మనసుకు దగ్గరైన మనిషెవరో భుజం మీద చెయ్యి వేసినంత సంతోషంగా ఉంది. మాటల్ని కలిపే చెట్టు, మమతలు పంచే చెట్టు మళ్లీ పసిపిల్ల మాదిరిగా మనసారా పలకరించబోతోంది. ఊయలలూపిన ఆ కొమ్మలు ఇంకొన్నాళ్లకు మళ్లీ రారమ్మని చేతులు చాచి పిలవబోతున్నాయి. పొలమారిన ఈ చెట్టు, కళమారిపోయిన ఈ చెట్టు మళ్లీ చలిమంటల్లా వెచ్చగా అలుముకోబోతోంది. అర్థం చేసుకుంటే ఈ చెట్టుకో భాష ఉంది, ఈ చెట్టుకో చరిత్ర ఉంది. అది తిరిగి ఊపిరి పోసుకోబోతోంది. అందరి హృదయంలో నాటుకున్న ఈ చెట్టు మమతల పందిరి వేయడానికి సిద్ధంగా ఉంది.